In previous class, we have discussed the tangent to the parabola. And P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక మనం P పాయింట్ దగ్గర నుంచి టాంజెన్స్ డ్రా చేసాము. ఆ టాంజెన్స్ అనేవి 2 కండిషన్స్ దగ్గర ప్రూవ్ అవుతాయని చెప్పి ప్రూవ్ చేసాము. అయితే కనుక టుడే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము. నాలో ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హావ్ డిస్కసింగ్ ది మనం P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక మనం P అనే పాయింట్ దగ్గర నుంచి మనం టాంజెంట్ లైన్ డ్రా చేసాము పెరాబోలాకి. అయితే కనుక మనం అక్కడ y = bx అనే లైన్ మీద ఉంటుందని పాయింట్ అనేది, అలాగే మనకి ఇక్కడ హార్జెంటల్ లైన్ మీద ఉంటుందని చెప్పేసి P(x1, y) అనేది 2 కేసెస్ మీద ప్రాబ్లమ్స్ చూసాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము ఈ రోజు క్లాస్లో. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇక్కడ షో దట్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెన్స్ టు ది పెరాబోలా y² = 4ax ఈజ్ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి P అనేది లోకస్ పాయింట్ అయితే కనుక, అంటే P అనేది లోకస్ పాయింట్ అయితే కనుక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెన్స్, అంటే మనకి P అనే పాయింట్ 2 టాంజెన్స్ కుండా డ్రా చేసినట్లయితే కనుక మనకి ఎక్కడికి డ్రా చేయాలంటే అది పెరాబోలా y² = 4ax కి, అంటే 2 టాంజెన్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాము. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆ 2 టాంజెన్స్ ఎలా ఉండాలంటున్నారు అంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి అంటున్నారు టు ది పెరాబోలా, అంటే y² = 4ax కి. అంటే టాంజెన్స్ ని మనం y² = 4ax కి డ్రా చేసినట్లయితే కనుక ఆ 2 పాయింట్స్ కూడా పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఆ 2 టాంజెంట్స్ మధ్య ఉండే యాంగిల్ మనకి ఏమంటారంటే పర్పెండిక్యులర్ అంటున్నాం. పర్పెండిక్యులర్ అంటే కనుక కండిషన్ ఏంటంటే యాంగిల్ 90 degrees ఉండాలి. అయితే కనుక y² = 4ax ఈజ్ ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ఈజ్ ది డైరెక్ట్రిక్స్ x + a = 0. ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అంటే ఏమవుతుందంటే y² = 4ax కి మనకి రైట్ వర్డ్ పెరాబోలా కాబట్టి మనకి డైరెక్ట్రిక్స్ అనేది ఎక్కడ వస్తుందంటే పెరాబోలాకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి డైరెక్ట్రిక్స్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x + a = 0 అవుతుంది. అండ్ ఆ పాయింట్ అనేది మనకి ఏమవుతుందంటే లోకస్ పాయింట్ అనేది ఈ డైరెక్ట్రిక్స్ లైన్ మీద మనకి ఉంటుందని చెప్పి చూపించాలి. అంటే మనకి P(x1, y1) అనేది లైస్ ఆన్ x + a = 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి దిస్ ఈజ్ పెరాబోలా y² = 4ax పెరాబోలా. ఇప్పుడు మనం దీన్ని P అనే లోకస్ పాయింట్ తీసుకున్నాం. P(x1, y1) అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి పెరాబోలాకి టాంజెంట్ లైన్స్ డ్రా చేసాం ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి 90 degrees అవుతుంది. ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ అంటాం కాబట్టి ఇక్కడ పెరాబోలాకి డైరెక్ట్రిక్స్ లైన్ దిస్ లైన్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ లైన్ దిస్ ఈజ్ x + a = 0. ఇప్పుడు మనకి లోకస్ పాయింట్ అనేది x + a = 0 మీద ఉంటుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y² = 4ax అనే పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ given equation of a parabola is y² = 4ax. మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే y² = 4ax అనే పెరాబోలా ఇచ్చారు. అయితే కనుక మనకి P అనేది ఏమవ్వాలంటే ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవ్వాలి కాబట్టి లెట్ P of x1, y1 be a లోకస్ పాయింట్. ఇక్కడ P(x1, y1) అనేది ఏమవుతుందంటే లోకస్ పాయింట్ అవుతుంది. లోకస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ది పెరాబోలా. ఏ పెరాబోలా కంటే ఇక్కడ y² = 4ax, అంటే లెట్ P(x1, y1) be a లోకస్ పాయింట్ ఆఫ్ intersection of perpendicular tangents, అంటే 2 టాంజెంట్స్ మధ్య మనకి యాంగిల్ 90 degrees కాబట్టి పర్పెండిక్యులర్ అంటే మనకి యాంగిల్ ఎంత అవుతుందంటే 90 degrees కాబట్టి P(x1, y1) ఏమవుతుందంటే లోకస్ పాయింట్ అవుతుంది. 2 టాంజెంట్స్ మధ్య మీద పాయింట్ x1, y1 అవుతుంది. దాని మీద చేసే యాంగిల్ 90 degrees అవుతుంది. అది కనుక మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ the equation of a tangent having slope m to the parabola
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ అంటే మనకి ఇక్కడ టాంజెంట్ లైన్ యొక్క స్లోపు m అయితే కనుక ఆ పెరాబోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m ఫార్ములా ఉంటుంది. అయితే కానీ మనకి p ఆఫ్ x1 కామా y1 అనేది మనకి దేని మీద ఉంటుంది అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ టాంజెంట్ లైన్ మీద ఉంది అనుకుంటున్నాము. క్లియర్లీ p ఆఫ్ x1 కామా y1 lies on y is equal to mx plus a by m అంటే ఇప్పుడు x1 కామా y1 అనేది మనకి ఈ లైన్ మీద ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే x1 కామా y1 ని ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y1 is equal to mx1 plus a by m అవుతుంది. ఇప్పుడు మనం దీనికి LCM m తీసుకున్నట్లయితే కనుక m స్క్వేర్ x1 ప్లస్ a ఇప్పుడు మనం దీన్ని y1 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక మనం దీన్ని సింప్లిఫై చేస్తే m స్క్వేర్ x1 ఇక్కడ my1 అవుతుంది. ఈ my1 మనం రైట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి మైనస్ my1 ప్లస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది m స్క్వేర్ x1 మైనస్ my1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్ములా ఉంది. అంటే ఇది ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఇది ఎబో ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో ఉందంటే ఇక్కడ m లో ఉంది. అంటే ఇక్కడ మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే ఇక్కడ మనకి x స్క్వేర్ అంటే ఇక్కడ మనకి m స్క్వేర్ అవుతుంది, x అంటే m అవుతుంది. కాబట్టి మనకి ఈక్వేషన్ అనేది దేనిలో ఉందంటే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ m లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ మనకి m స్క్వేర్ అంటున్నాం కాబట్టి మనకి ఈక్వేషన్ కి 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ ని ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ m1 కామా m2 అనుకుంటున్నాము. ది అబో ఈక్వేషన్ ఈజ్ ఏ the above equation is a quadratic equation in m. Let m1 comma m2 are the roots of the above quadratic equation. ఇప్పుడు మనకి కావాల్సింది అంటే అక్కడ మనకి పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు m1 కామా m2 అనేది రూట్స్ ఆఫ్ ది ఎబో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు c బై a. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నుంచి ఇక్కడ c బై a అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ c వాల్యూ a అవుతుంది. ఏ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి x1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ x1, b వాల్యూ మైనస్ y1, c వాల్యూ a అవుతుంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి m1 m2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఫార్ములా c బై a అవుతుంది. ఇక్కడ c అంటే ఎంత వాల్యూ a కాబట్టి a బై x1 అవుతుంది. సింప్లైస్ a బై x1 అవుతుంది. అయితే కానీ మనకి గివెన్ సమ్లో ఇచ్చారంటే ఇప్పుడు దీని ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై x1 అవుతుంది. దీన్ని ఇలా ఉంచండి. నెక్స్ట్ మనకి సమ్లో ఏమి ఇచ్చానంటే ఇక్కడ ది టూ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటున్నారు. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ రెండు టాంజెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి మనకి 2 లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే 2 లైన్స్ అనేవి మనకి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనకి కండిషన్ ఏంటంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు అవ్వాలంటే -1 అవ్వాలి. ఇప్పుడు మనకి సమ్లో ఆల్రెడీ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 2 టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ రాసుకుందాం కండిషన్. గివెన్ దట్ the two tangents are perpendicular. మనకి 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అయితే కనుక మనకి కండిషన్ ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అయితే ఇక్కడ మనకి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ m1 m2 అంటే ఇక్కడ ఎంత a బై x1 కాబట్టి ఇక్కడ a బై x1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ లేదా దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ a బై x1 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ a ఈజ్ ఈక్వల్ టు -x1 అవుతుంది. మనం ఈ x1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక +x1 + a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది.
అయితే మనకి ప్రూవ్ చేయమందంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ మీద అంటే ఇక్కడ మనకి x1 ప్లస్ ఏ అంటే ఏంటంటే ఇక్కడ మనకి p ఆఫ్ x1 కామా y1 అనేది ఈ డైరెక్ట్రిక్స్ లైన్ మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తామంటే ఇక్కడ దేర్ఫోర్ p ఆఫ్ x1 కామా y1 p ఆఫ్ x1 కామా y1 లైస్ ఆన్ దేని మీద ఉందంటే ఇక్కడ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి p ఆఫ్ x1 కామా y1 అనేది లైస్ ఆన్ దేని మీద ఉందంటే ఇక్కడ మనకి x ప్లస్ ఏ మీద ఉంటుంది అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం p ఆఫ్ x1 కామా y1 అని తీసుకుంటున్నాము. ఆ ఈక్వేషన్ అవుతుందంటే ఇక్కడ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఇక్కడ x ప్లస్ ఏ అంటే ఏమవుతుందంటే పెరాబోలాకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే దేర్ ఫర్ ది లోకస్ ఆఫ్ p ఈజ్ ఏ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p ఈజ్ ఏమవుతుందంటే దట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ. therefore the equation of locus of p is x plus a is equal to 0. That is directrix equation. డయాగ్రామ్ లో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తుందంటే ఇక్కడ మనకి p ఆఫ్ x1 కామా y1 అనేది మనకి డైరెక్ట్రిక్స్ లైన్ మీద ఉంది అనుకుంటే కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదే ఏమవుతుందంటే ఈ లైన్ ఏమవుతుందంటే మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అవుతుంది. మనం ప్రూవ్ చేస్తుంది అంటే ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ డైరెక్ట్రిక్స్ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేస్తుంది అక్కడ డైరెక్ట్రిక్స్ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేసాము. దిస్ ఇస్ ప్రాబ్లం. Next note, the condition for the line y is equal to mx plus c to be a tangent to the parabola x square is equal to 4ay is. అంటే మనకి ఇక్కడ పెరాబోలాకి టాంజెంట్ లైన్ ఇచ్చారంటే ఇక్కడ y is equal to mx plus c ఇచ్చారు. ఆ పెరాబోలా అనేది ఎలా ఉండాలంటే మనకి x square is equal to 4ay అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ x square is equal to 4ay అంటే మనకి ఏ పెరాబోలా అవుతుందంటే అక్కడ మనకి అప్వర్డ్ పెరాబోలా అవుతుంది. అంటే అప్వర్డ్ పెరాబోలా యొక్క టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే కనుక మనకి ఆ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ దానికి కండిషన్ వచ్చేటప్పటికల్లా c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటది అప్వర్డ్ పెరాబోలాకి టాంజెంట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అయితే కనుక మనకి ఆ కండిషన్ ఏమవుతుందంటే c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని డయాగ్రామ్ చూస్తే కనుక మనకి ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అనేది మనకి ఇక్కడ అప్వర్డ్ పెరాబోలా అవుతుంది. దిస్ ఇస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. దిస్ ఇస్ అప్వర్డ్ పెరాబోలా. ఇప్పుడు మనకి దీనికి టాంజెంట్ లైన్ ఇచ్చారంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c టాంజెంట్ లైన్ అవుతుంది. అయితే కనుక అంటే ఈ పెరాబోలాకి ఇది టాంజెంట్ లైన్ అయితే కనుక మన కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ అవుతుంది కండిషన్ అప్వర్డ్ పెరాబోలాకి టాంజెంట్ లైన్ అయితే కనుక. నెక్స్ట్ నోట్ చూద్దాం. ఇక్కడ the condition for the line y is equal to mx plus c to be a tangent to the parabola. ఇప్పుడు y is equal to mx plus c అనేది tangent to the parabola. ఆ parabola ఏంటో చూద్దాం. ఇక్కడ parabola ఈక్వేషన్ అనేది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by ఈజ్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ bm స్క్వేర్. ఇందాక చూస్తుంది ఏంటంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అయితే కనుక ఆ పెరాబోలా ఈక్వేషన్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అయితే మనకి c ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం అంటే ఇక్కడ మైనస్ am స్క్వేర్ అని తీసుకున్నాము. ఇక్కడ పెరాబోలా ఈక్వేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 4by లో ఇచ్చారు. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది కూడా అప్వర్డ్ పెరాబోలా అని అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 4by లో ఇచ్చారు కాబట్టి అక్కడ కండిషన్ ఏమవుతుందంటే c ఈజ్ ఈక్వల్ టు మైనస్ bm స్క్వేర్ అవుతుంది. దీనికి కూడా సేమ్ డయాగ్రామ్ అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by దీనికి టాంజెంట్ లైన్ ఇచ్చారంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది ఇక్కడ మనకి టాంజెంట్ లైన్ అవుతుంది. అయితే కనుక మన కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి c ఈజ్ ఈక్వల్ టు మైనస్ bm స్క్వేర్ అవుతుంది. ఇది సెకండ్ నోట్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ షో దట్ ది కామన్ టాంజెన్స్ టు ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అండ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by ఈజ్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి
x into a power 1 by 3 plus y into b power 1 by 3 plus a power 2 by 3 into b power 2 by 3 is equal to 0. అంటే మనకి దీనిలో 2 పారాబోలా ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పారాబోలా ఈక్వేషన్ అంటే మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఫస్ట్ పారాబోలా ఈక్వేషన్, అలాగే సెకండ్ది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4/y అనేది సెకండ్ పారాబోలా ఈక్వేషన్. అయితే కనుక ఈ రెండింటి పారాబోలాకి కామన్ టాంజెంట్ లైన్ ఇచ్చారు. అంటే ఆ కామన్ టాంజెంట్ లైన్ మనం ఇక్కడ కనుక్కోవాలి. ఆ కామన్ టాంజెంట్ లైన్ ఏమవుతుంది అంటున్నారంటే ఇక్కడ మనకి x ఇంటూ a పవర్ 1 by 3 ప్లస్ y ఇంటూ b పవర్ 1 by 3 ప్లస్ a పవర్ 2 by 3 ఇంటూ b పవర్ 2 by 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమని. అంటే ఈ రెండింటికుండా పాస్ అయ్యే కామన్ టాంజెంట్ లైన్ ఇదని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది మనకి ఇక్కడ రైట్ వర్డ్ పారాబోలా అవుతుంది. అలాగే మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by అనేది మనకి అప్వర్డ్ పారాబోలా అవుతుంది. ఇప్పుడు రెండింటికన్నా మన ఈ రెండింటికుండా పాస్ అయ్యే కామన్ టాంజెంట్ లైన్ ఇది అవుతుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ కామన్ టాంజెంట్ లైన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ దిస్ ఈజ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by పారాబోలా ఈక్వేషన్. దిస్ ఈజ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax పారాబోలా ఈక్వేషన్. అయితే కనుక ఈ రెండింటికుండా పాస్ అయ్యే కామన్ టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ parabolas are y square is equal to 4ax and x square is equal to 4by. ఇక్కడ మనకి 2 పారాబోలాస్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పారాబోలా అంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కాబట్టి మనం ఫస్ట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కి మనం టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ రాసుకుందాము. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక టు ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అయితే కనుక మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m అనే టాంజెంట్ లైన్ తెలుసు కాబట్టి ఫస్ట్ మనం ఈ పారాబోలా గురించి డిస్కస్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. The equation of a tangent having slope m to the parabola y square is equal to 4ax is ఏమవుతుందంటే y is equal to mx plus a by m అవుతుంది. దీన్ని 1 గా తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ అనేది మనకి ఏమవుతుంది కూడా టాంజెంట్ లైన్ అవుతుంది కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ఈ లైన్ ఈక్వేషన్ ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సితో కంపేర్ చేద్దాం. ఇక్కడ కంపేరింగ్ విత్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. ఇప్పుడు మనం దీన్ని ఈ లైన్ ఈక్వేషన్ ని మనం ఈక్వేషన్ తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి a బై m అవుతుంది. దట్ ఈస్ c ఈజ్ ఈక్వల్ టు a బై m అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉంచుదాం. నెక్స్ట్ మనం సెకండ్ పారాబోలా ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి సెకండ్ పారాబోలా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by అంటున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక నోట్లో డిస్కస్ చేసాము. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది పారాబోలా అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది టాంజెంట్ టు ది పారాబోలా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by అయితే కానీ మనకి కండిషన్ ఏమవుతుంది అంటున్నాం ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ bm స్క్వేర్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆ కండిషన్ రాసుకుందాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే డయాగ్రామ్ లో చూసినట్లయితే మనం ఈ పారాబోలా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఇందాక అనుకున్న టాంజెంట్ లైన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం ఫస్ట్ టాంజెంట్ టు ద పారాబోలా ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x కాబట్టి మనకి ఇక్కడ x స్క్వేర్ బై 4by అనేది కూడా మనకి దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ లైన్ ఈక్వేషన్ మనం ఇందాక ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m తీసుకున్నాం కాబట్టి అంటే ఇక్కడ x స్క్వేర్ ఈక్వల్ టు 4by అనేది కూడా మళ్ళీ ఈ టాంజెంట్ లైన్ గుండా కూడా పాస్ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 is a tangent to the parabola
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన సెకండ్ పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by. అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎం స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ ఏ టాంజెంట్ ది, అంటే ఈక్వేషన్ 1 అనేది మనకి టాంజెంట్ ది పెరాబోలా అయితే అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by అంటే ఈ టాంజెంట్ లైన్ ఈ పెరాబోలా కూడా టాంజెంట్ లైన్ అంటున్నాం కాబట్టి మనకి అయితే కనుక కండిషన్ అవుతుందంటే ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎం స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ కండిషన్ రాసుకున్నాము. అలాగే మన సి అంటే ఇందాక కంపేర్ చేసింది సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏ బై ఎం అని చెప్పేసి కంపేర్ చేసుకున్నప్పుడు సి వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని ఏం చేస్తున్నాను ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ సి అంటే ఏ బై ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎం స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ ఏ బై బి అంటే మైనస్ బి అవుతుంది. అంటే మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ఇంటూ ఎం అంటే ఎం క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఎం క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అవుతుంది. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే వాల్యూ m is equal to minus a by b whole power 1/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మైనస్ a power 1/3 by b power 1/3 ఇస్ m వాల్యూ. మనకు కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకుంది ఏంటంటే ఇక్కడ మన ఈక్వేషన్ 1 తీసుకుంది ఏంటంటే ఇక్కడ y is equal to mx plus a by m తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ m వాల్యూ వచ్చింది కాబట్టి ఆ m వాల్యూని ఏం చేస్తున్నామంటే మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఫ్రమ్ 1 y is equal to mx plus a by m అంటే మనకి ఇక్కడ m వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ ఆఫ్ a పవర్ 1/3 బై b పవర్ 1/3 కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక m వాల్యూ a పవర్ 1/3 బై b పవర్ 1/3 ఇంటూ x ప్లస్ a బై ఇక్కడ m వాల్యూ వచ్చేటప్పుడు మనకి మైనస్ a పవర్ 1/3 బై b పవర్ 1/3 దిస్ అంతా y కి ఈక్వల్ అవుతుంది వాల్యూ. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a పవర్ 1/3 ఇంటూ x బై b పవర్ 1/3 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇక్కడ a బై 1 మైనస్ ఆఫ్ a పవర్ 1/3 బై b పవర్ 1/3 కాబట్టి రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి a ఇంటూ b పవర్ 1/3 అవుతుంది. అంటే ఇక్కడ a ఇంటూ b పవర్ 1/3 బై a పవర్ 1/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని a పవర్ 1/3 మనం న్యూమరేటర్లో తీసుకెళ్దాం. ఇక్కడ తీసుకెళ్తే కనుక ఆ వాల్యూ అవుతుందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a పవర్ 1/3 బై b పవర్ 1/3 ఇంటూ x మైనస్ ఈ a పవర్ 1/3ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్తే కనుక ఇక్కడ ఏ వాల్యూ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ 1 మైనస్ 1/3 అవుతుంది. అంటే 1 మైనస్ 1/3 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ a పవర్ 2/3 అవుతుంది. అంటే ఇక్కడ a పవర్ 1/3ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్తే కనుక a పవర్ మైనస్ 1/3 అవుతుంది. అంటే 1 మైనస్ 1/3 అంటే 2/3 అవుతుంది ఇంటూ b పవర్ 1/3. ఇక్కడ మనకి b పవర్ 1/3 అనేది ఎల్సిఎం చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ b పవర్ 1/3 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం రాద్దాము. ఇక్కడ b పవర్ 1/3 ఎల్సిఎం రాస్తే కనుక ఏమొస్తుందంటే న్యూమినేటర్ వాల్యూ మైనస్ a పవర్ 1/3 ఇంటూ x వస్తుంది. మైనస్ a పవర్ 1/3 ఇంటూ x ఇట్లా ఇక్కడ మనకి b పవర్ 1/3 ఇంటూ b పవర్ 1/3 అంటే ఇక్కడ బేసిస్ రెండు సేమ్ అయితే కనుక మనం పవర్స్ని ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ b పవర్ 1/3 ప్లస్ 1/3 అంటే b పవర్ 2/3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే వాల్యూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 2/3 అవుతుంది. మైనస్ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 2/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక b పవర్ 1/3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a పవర్ 1/3 ఇంటూ x మైనస్ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 2/3 అవుతుంది. ఈ టూ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ a పవర్ 1/3 ఇంటూ x ప్లస్ b పవర్ 1/3 ఇంటూ y ప్లస్ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ మనకు కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ కామన్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఇది అవుతుంది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ కామన్ టాంజెంట్ line
ఈక్వేషన్ ఈజ్ దిస్ అవుతుంది. మనం ప్రూవ్ చేస్తుంది అదే కాబట్టి మనం ప్రూవ్ చేస్తుంది x ఇంటూ ఏ పవర్ 1/3 ప్లస్ y ఇంటూ బి పవర్ 1/3 ప్లస్ ఏ పవర్ 2/3 ప్లస్ బి పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ప్రూవ్ చేస్తున్నదే కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్. అంటే మనం ఇప్పుడు వరకు పి ఆఫ్ x1 కామా అనేది ఇప్పుడు వరకు పి ఆఫ్ x1 కామా y1 మీద చూసాము. అయితే కనుక ఆ పి ఆఫ్ x1 కామా y అనేది మనకి పారామెట్రిక్ ఫామ్ లో అయితే కనుక అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం అంటే ఏటీ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 2at తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం పి ఆఫ్ x1 కామా y1 గురించి డిస్కస్ చేసుకున్నాం పాయింట్. ఇప్పుడు అలా పాయింట్ అనేది మరి పారామెట్రిక్ ఫామ్ లో ఉంటే కనుక ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ కామా y ఈజ్ ఈక్వల్ టు 2at అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ఏ పాయింట్ టీ అంటున్నాం. ఇక్కడ టీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి పాయింట్ ఏటీ స్క్వేర్ కామా 2at అంటే ఇక్కడ x1 కామా y అనే పాయింట్ ఏమవుతుందంటే పారామెట్రిక్ ఫామ్ లో ఏటీ స్క్వేర్ కామా 2at అవుతుంది. అయితే కనుక ఆన్ ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ అంటే ఇక్కడ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏటీ స్క్వేర్ కామా 2at అయితే కనుక ఆ పారాబోలా ఈక్వేషన్ ఏంటి ఇక్కడ మనకి అంటే ఇక్కడ టాంజెంట్ టు ది పాయింట్ ఇది అవుతుంది. అలాగే ఆన్ ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి పాయింట్ అనేది ఏటీ స్క్వేర్ కామా 2at అయ్యి పారాబోలా అంటే ఆ టాంజెంట్ లైన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పారాబోలా యొక్క టాంజెంట్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ పారాబోలా ఈక్వేషన్. మనం దీని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax పారాబోలా. ఈ పాయింట్ మనకి ఇక్కడ p ఆఫ్ ఏటీ స్క్వేర్ కామా 2at. ఇప్పుడు ఈ టాంజెంట్ లైన్ ఏమవుతుందంటే yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ఏ పాయింట్ టీ. ఇక్కడ టీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏటీ స్క్వేర్ కామా 2at ఆన్ ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్. అంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే మనకి పారాబోలా యొక్క టాంజెంట్ లైన్ అవుతుంది. అంటే మనం ఆ టాంజెంట్ లైన్ కనుక్కుంటున్నాం. అంటే ఇక్కడ పారాబోలా మీద p ఆఫ్ ఏటీ స్క్వేర్ కామా 2at అనేది కనుక పాయింట్ ఉంటే కనుక ఆ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ మనకి ఇచ్చిన పారాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇక్కడ y స్క్వేర్ అంటే ఏమవుతుందంటే డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఇక్కడ y స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 2y ఇంటూ dy బై dx. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటున్నారు కానీ ఇక్కడ మనం y తో చేస్తున్నాం కాబట్టి ఇంటూ dy బై dx రాస్తాము. అంటే 2y ఇంటూ dy బై dx ఇజ్ ఈక్వల్ టు 4a అనేది కాన్స్టెంట్ అవుతుంది. d బై dx ఆఫ్ x అంటే వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 2a బై y అవుతుంది. ఇప్పుడు dy బై dx ఇజ్ ఈక్వల్ టు 2a బై y అవుతుంది. అదే డిఫరెన్షియేషన్ అట్ పాయింట్ ఎంత ఇచ్చారంటే మనకి పాయింట్ టీ అన్నారు కాబట్టి పాయింట్ అవుతుంది ఇక్కడ మనకి ఏటీ స్క్వేర్ కామా 2at అవుతుంది. అంటే ఆ డిఫరెన్షియేషన్ అనేది ఆ పాయింట్ దగ్గర కనుక్కున్నాం వాల్యూని. అంటే dy బై dx అట్ పాయింట్ ఏటీ స్క్వేర్ కామా 2at. ఇక్కడ మనకి దిస్ ఈజ్ x దిస్ ఈజ్ y కాబట్టి మనం ఇక్కడ y వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ 2a బై 2at అవుతుంది. ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ఏటీ స్క్వేర్ కామా 2at ఈజ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం ఇందాక 2a బై y వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి దిస్ ఇస్ x y కాబట్టి y ప్లస్ 2at సబ్స్టిట్యూట్ చేసాము. అయితే కానీ మనకి ఇక్కడ 2a అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 1/2 అవుతుంది. అంటే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పాయింట్ ఏటీ స్క్వేర్ కామా 2at అండ్ హ్యావ్ స్లోప్ ఎంత వచ్చిందంటే మనకి 1/2 వచ్చింది. ఇక్కడ 1/2 అనేది ఏమవుతుందంటే మనకి స్లోప్ అవుతుంది. మనకి పాయింట్ తెలుసు స్లోప్ తెలుసు. మనకి లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి పాయింట్ స్లోప్ చేసినప్పుడు ఫార్ములా ఏం చేస్తుంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కాబట్టి మనకి ఇక్కడ x1 y1 పాయింట్ ఏటీ స్క్వేర్ కామా 2at అవుతుంది. ఇక్కడ అంటే y మైనస్ y1 అంటే 2at ఈజ్ ఈక్వల్ టు m అంత స్లోప్ ఇక్కడ మనకి 1/2 అవుతుంది. 1/2 ఇంటూ x మైనస్ x1 అంటే మనకి at స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక అంటే ఇక్కడ టీని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. చేస్తే కనుక మనకి yt మైనస్
2at స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ వైటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఈ మైనస్ 2at స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 2at స్క్వేర్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ప్లస్ 80 స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కి ఏమవుతుందంటే టాంజెంట్ లైన్ వైటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 80 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Prove that the area of the triangle formed by the tangents at x1, y1, x2, y2 and x3, y3 to the parabola y square is equal to 4ax is ఏం ప్రూవ్ చేయాలంటే అక్కడ 1/16a ఇంటూ మోడ్ ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా తీసుకున్నప్పుడు దానికి టాంజెంట్ లైన్స్ తీసుకుంటాము. ఆ టాంజెన్స్ లైన్ మీద అంటే టాంజెన్స్ లైన్ గుండా ఫామ్ అవ్వాలి ఇక్కడ ట్రయాంగిల్ అనేది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, ఇక్కడ టాంజెంట్స్ అంటున్నారు కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్స్ కాబట్టి పారాబోలాకి మనకి టాంజెన్స్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ 1 టాంజెంట్ లైన్, అలాగే ఇదొక టాంజెంట్ లైన్. ఇప్పుడు మనకి ఇక్కడ టాంజెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు మనకి ఫామ్ అయిందంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కనుక ఆ ఏరియా ఏమవ్వాలంటే ఇది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అయితే కనుక మనం ఇక్కడ పారాబోలా మీద మనకి పాయింట్స్ ఏమి ఇచ్చారంటే x1, y1 అంటే ఆ టాంజెంట్ లైన్ మీద పాయింట్ దీన్ని ఏ అనుకుందాం, ఏ ఆఫ్ x1, y1 దిస్ ఇస్ ఫస్ట్ టాంజెంట్ లైన్. అలాగే సెకండ్ టాంజెంట్ లైన్ మీద x2, y2 తీసుకున్నాము, దిస్ ఇస్ సెకండ్ టాంజెంట్ లైన్. దీని మీద పాయింట్ బి ఆఫ్ x2, y2. అలాగే థర్డ్ పాయింట్ దేని మీద ఉండాలంటే థర్డ్ టాంజెంట్ లైన్ మీద x3, y3 అన్నారు కాబట్టి దిస్ ఇస్ థర్డ్ టాంజెంట్ లైన్. ఈ పాయింట్ సి ఆఫ్ x3, y3. మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈ ఏరియా యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ given equation of a parabola is y square is equal to 4ax. మనకి ఇచ్చిన పారాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y square is equal to 4ax ఇచ్చారు. లెట్ a of x1, y1 is equal to మనకి ఇక్కడ ఏ ఆఫ్ x1, y1 అని తీసుకున్నాము. అంటే ఇక్కడ ఏ ఆఫ్ x1, y1 అని ఇక్కడ పారామెట్రిక్ ఫామ్ లో ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ x1, y1 అంటే ఏమవుతుందంటే at1 స్క్వేర్ 2at1 గా తీసుకుంటున్నాం. ఇక్కడ at1 స్క్వేర్ 2at1 b ఆఫ్ x2, y2 ఈక్వల్ టు at2 స్క్వేర్ 2at2 c ఆఫ్ x3, y3 is equal to at3 స్క్వేర్ 2at3 ఆర్ ది లేదా బీది 3 పాయింట్స్ అంది పారాబోలా. ఇప్పుడు మనం ఏ బి సి అనేవి 3 పాయింట్స్ అంది పారాబోలా అనుకున్నాము. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఇప్పుడు ఈ టాంజెంట్ లైన్కి ఈక్వేషన్ ఏమనుకున్నాం అంటే ఇక్కడ పాయింట్ at స్క్వేర్ 2at అయితే కనుక ఇందాక నోట్లో చూసాము. ఏమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పాయింట్ at స్క్వేర్ 2at టు ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ t ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో తీసుకుంటున్నాం కాబట్టి yt1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at1 స్క్వేర్ అవుతుంది. దాన్ని చూద్దాం. ఇక్కడ
the equation of the tangents at a comma b comma c to the parabola y square is equal to 4ax is అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏటీ అన్నాం. అంటే ఇక్కడ ఏటీ అంటే పాయింట్ అంతా 81 స్క్వేర్ కామా 281 కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ yt1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ1 స్క్వేర్ అవుతుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పాయింట్ బి పాయింట్ అంతా ఇక్కడ 82 స్క్వేర్ కామా 280 టు ది పారాబోలా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఇన్ t2లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ yt2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ t2 స్క్వేర్ దీన్ని లైన్ ఈక్వేషన్ 2గా తీసుకున్నాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ ఎట్ పాయింట్ సి at3 స్క్వేర్ కామా 2a3 టు ది పారాబోలా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t3 అంటే ఇక్కడ ఏమవుతుంది y t3 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ t3 స్క్వేర్ అవుతుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 3 కింద తీసుకున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ p కామా q కామా ట్రయాంగిల్ p ఇది q r అవుతుంది. మనకు కనుకోవాల్సింది అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి కాబట్టి ట్రయాంగిల్ PQR అంటే ఇక్కడ ఏమవుతాయి అంటే లెట్ p కామా q కామా r ఆర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2, 2 and 3, 3 and 1. లెట్ p కామా q కామా r ఆర్ ది పాయింట్ ఆఫ్ intersection of 1 and 2, 2 and 3, 3 and 1. మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ p కామా q కామా r మనకు అనుకోవాల్సిన ఇక్కడ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటంటే PQR యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. అయితే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ లైన్స్ యొక్క ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాము. అంటే ఆ పాయింట్స్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ x1 y1 ఇలా s2 y2 ఆ పాయింట్స్ కనుక్కుందాం. ఇక్కడ సాల్వింగ్ 1 and 2 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ yt1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ1 స్క్వేర్ అలాగే సెకండ్ లైన్ yt2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ22 స్క్వేర్. ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ లైన్ సాల్వింగ్ 1 and 2 yt1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ1 స్క్వేర్ అలాగే సెకండ్ లైన్ yt2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ2 స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ కావాలంటే ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ ఏదో ఒకటి రావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ 1లో నుంచి మనం లైన్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ వై వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ మనం 1 - 2 చేద్దాం. ఇక్కడ 1 - 2 చేస్తే కనుక అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ అవుతుంది, ఈ వాల్యూ మైనస్ అవుతుంది, ఈ వాల్యూ మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక yt1 మైనస్ yt2 ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ వాల్యూ. నెక్స్ట్ ఈ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఏటీ1 స్క్వేర్ మైనస్ ఏటీ2 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో y కామన్ తీస్తే ఇక్కడ మనకి t1 మైనస్ t2 అవుతుంది. ఈ రెండిట్లో ఏ కామన్ తీస్తే ఇక్కడ మనకి t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ అవుతుంది. ఈ సింప్లైస్ ఏ ఇంటూ ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 కింద రాసుకుంటున్నాము. y ఇంటూ ఇక్కడ t1 మైనస్ t2 అవుతుంది. ఇప్పుడు దీనిలో ఇక్కడ మనకి t1 మైనస్ t2 అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ t1 ప్లస్ t2 వచ్చింది. ఇప్పుడు ఈ y వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 yt1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ1 స్క్వేర్ మనకు వచ్చిన y వాల్యూ ఇక్కడ ఏ ఇంటూ t1 ప్లస్ t2 ఏ ఇంటూ t1 ప్లస్ t2
into t1 is equal to x plus at1 square. మనం దీన్ని లోపల మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ at1 into t1 at1 square at1 t2 is equal to x plus at1 square. ఇప్పుడు మనం దీని నుంచి సింప్లిఫై ఇక్కడ at1 square క్యాన్సిల్ అయితే x is equal to a into t1 t2 వస్తుంది. y వాల్యూ మనకి ఇక్కడ a into t1 plus t2 అవుతుంది. therefore the point of intersection p ఎంత వచ్చిందంటే ఇక్కడ p of x comma y is equal to a t1 t2 comma a of t1 plus t2 వచ్చింది. సిమిలర్లీ ఇలాగ మనం q పాయింట్ కనుక్కుంటాము. q ఎంత వస్తుందంటే ఇక్కడ q of ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ t1 t2 అంటే మనం ఇక్కడ సాల్వింగ్ 1 and 2 చేసాం కాబట్టి ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ t1 t2 లో వచ్చినాయి. ఇప్పుడు సాల్వింగ్ 2 and 3 లో చేస్తే కనుక మనకి t2 t3 లో వస్తుంది. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ గా రాస్తున్నాను ఇక్కడ q of q is equal ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి a of 2 3 సాల్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ a t3 a t2 t3 అంటే సెకండ్ లైన్ ఈక్వేషన్ ని థర్డ్ లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక a t2 t3 కామా a ఆఫ్ t2 ప్లస్ t3 అవుతుంది q పాయింట్. అలాగే r పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి సాల్వింగ్ 3 and 1 సాల్వ్ చేస్తే కనుక మనకి లైన్ ఈక్వేషన్ ని a t3 t1 a ఆఫ్ t3 ప్లస్ t1 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ PQR పాయింట్స్ వచ్చేసినాయి. మనకి అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ యొక్క పాయింట్స్ వచ్చేసినాయి, వర్టిసిస్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ PQR వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకోవాలంటే PQR యొక్క ఏరియా కనుక్కోవాలి. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR equal to 1/2 into mod of x1 y1 1 x2 y2 1 x3 y3 1 సింప్లైస్ 1/2 into ఇక్కడ మనకి x1 y1 అంటే పాయింట్ x1 y1 x2 y2 x3 y3 at1 t2 at1 t2 y1 వచ్చేటప్పుడు మనకి పాయింట్ a into t1 plus t2 a into t1 plus t2 1. ఇలా ఇక్కడ మనకి x2 వచ్చేటప్పటికల్లా పాయింట్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి a t2 t3 a t2 t3 a of t2 plus t3 y2 1. అలాగే థర్డ్ పాయింట్ a t3 t1 a t3 t1 a of t3 plus t1 1. ఇప్పుడు మనకి ఇది మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉంది. ఇక్కడ దీని ఏమంటామంటే ఇక్కడ హారిజంటల్ గా ఉన్న వాటిని మనం రోస్ అంటాము, వర్టికల్ గా ఉన్న వాటిని ఏమంటామంటే ఇక్కడ మనం కాలమ్స్ అంటున్నాము. అయితే కనుక మనం ఫస్ట్ కాలంలో ఏ అనేది కామన్ తీసుకోవచ్చు, అలాగే సెకండ్ కాలంలో ఏ అనేది కామన్ తీయచ్చు. కాబట్టి ఇక్కడ ఏ కామన్ తీస్తే కనుక మనకి ఏమవుతుంది ఇక్కడ a స్క్వేర్ అవుతుంది. అంటే a స్క్వేర్ బై 2 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏమి వెళ్తుంది ఇక్కడ మనకి t1 t2 t1 ప్లస్ t2 1. అలాగే దీనిలో t2 t3 t2 ప్లస్ t3 1 t3 t1 t3 ప్లస్ t1 1. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఫస్ట్ రోల్ అంటే మనకి ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి ఏదైనా 2 1s మనం సాల్వ్ జీరో చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ డెట్ వాల్యూ ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ వాల్యూని అంటే ఇవన్నీ అంటే ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉన్న వాల్యూ ఇవన్నీ, అలాగే సెకండ్ రో థర్డ్ కాలంలో ఉన్న ఈ వాల్యూని జీరో చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు జీరో అయితే కనుక మనకి డెట్ అనేది ఈజీ అవుతుంది సాల్వ్ చేయడానికి. కాబట్టి మనం ఇక్కడ ఈ వాల్యూని జీరో చేస్తున్నాను. అయితే కనుక ఇది మనకి ఫస్ట్ రో అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ రోలో జీరో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను R1 అనే ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ R1 ఇంప్లైస్ R1 లో నుంచి R2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ R1 ఇంప్లైస్ R1 మైనస్
R2 చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి వాల్యూ 0 అవుతుంది. అలాగే నేను నెక్స్ట్ ఈ వాల్యూని 0 చేయాలనుకుంటున్నాను. అంటే ఇది సెకండ్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ R2 ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ R2 ఇంప్లైస్ R2 మైనస్ R3. అంటే R2 రోలో నుంచి R3 రోని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. నేను ఇక్కడ రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. a² 2 ఇంటూ ఇక్కడ R1 మైనస్ R2 అంటున్నాం కాబట్టి ఇక్కడ T1 T2 మైనస్ T2 T3 అంటున్నాము. అయితే కనుక మనకి దీనిలో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే మైనస్ చేసినప్పుడు T2 కామన్ తీయచ్చు కాబట్టి ఇక్కడ T2 కామన్ తీస్తే కనుక మనకి T1 మైనస్ T3 వస్తుంది. అంటే T2 ఇంటూ T1 మైనస్ T3 అవుతుంది. T2 ఇంటూ T1 మైనస్ T3 అవుతుంది. అలా ఇక్కడ మనకి R1 మైనస్ R2 అంటున్నాం కాబట్టి ఇక్కడ T1 ప్లస్ T2 మైనస్ ఆఫ్ T2 ప్లస్ T3 అంటున్నాం. అంటే ఇక్కడ దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ T2 మైనస్ T3 అంటే ఇక్కడ T2 క్యాన్సిల్ అయిపోయి T1 మైనస్ T3 మిగులుతుంది. T1 మైనస్ T3 ఇక్కడ 1 అలాగే ఇక్కడ 1 మైనస్ 1 అంటున్నాము. R1 మైనస్ R2 కాబట్టి ఇక్కడ 1 మైనస్ 1 అవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 అంటున్నాము. అంటే సెకండ్ రోలో నుంచి థర్డ్ రోని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ T2 T3 మైనస్ T3 T1. ఇప్పుడు ఈ రెండిట్లో T3 కామన్ తీసినట్లయితే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ T3 ఇంటూ T2 మైనస్ T1 వస్తుంది. T3 ఇంటూ T2 మైనస్ T1 అవుతుంది. అలా ఇక్కడ మనం T2 అంటే R2లో నుంచి R3 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి T2 ప్లస్ T3 మైనస్ ఆఫ్ T3 ప్లస్ T1 కాబట్టి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ T3 క్యాన్సిల్ అయ్యి T2 మైనస్ T1 మిగులుతుంది. T2 మైనస్ T1 ఇక్కడ 1 మైనస్ 1 అవుతుంది, ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. మనం ఇక్కడ థర్డ్ రో ఏం అప్లై చేయట్లేదు కాబట్టి థర్డ్ రోని డైరెక్ట్గా అలాగే రాసేసుకుంటున్నాం. ఇక్కడ T3 T1 T3 ప్లస్ T1 1. మన ఈ రెండు రోలో ఫస్ట్ రోలో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఫస్ట్ ఇక్కడ T1 మైనస్ T3 కామన్ ఉంది. అలాగే సెకండ్ దానిలో T1 మైనస్ T3 కామన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో మనం T1 మైనస్ T3 కామన్ తీద్దాం. ఇక్కడ a² 2 ఇంటూ T1 మైనస్ T3 కామన్ తీద్దాం. అలా ఇక్కడ మనకి సెకండ్ రోలో T2 మైనస్ T1 కామన్ ఉంది. T2 మైనస్ T1 కామన్ తీద్దాం. ఇక్కడ రిమైనింగ్ డెట్ వాల్యూ T2 ఇక్కడ కామన్ తీసాం కాబట్టి వాల్యూ ఇక్కడ 1 అవుతుంది, 0. అలా ఇక్కడ T3 ఈ వాల్యూ కామన్ తీసాం కాబట్టి 1 అవుతుంది, ఈ వాల్యూ 0. నెక్స్ట్ T3 ప్లస్ T1 ఈ వాల్యూ 1. ఇప్పుడు మనకి దీనికి డట్ అప్లై చేసినట్లయితే కనుక మనకు 0 ఏంటి అనే వాల్యూ డట్ చేసి 0 అవుతుంది. అలాగే 0 ఏంటి అనే వాల్యూ డట్ చేసి 0 అవుతుంది కాబట్టి మనం 1కి అప్లై చేద్దాం డట్. దీనికి డట్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ABCD అంటే 2/2 మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది. మనం దీనికి ఏం చేస్తాం అంటే ఇక్కడ AD మైనస్ BC అప్లై చేద్దాం. ఇక్కడ AD మైనస్ BC అంటే ఇక్కడ ఎంత అవుతుంది అంటే T2 మైనస్ T3 అవుతుంది. ఇక్కడ డట్ అప్లై చేస్తే దానికి a² 2 ఇంటూ T1 మైనస్ T3 ఇంటూ T2 మైనస్ T1 ఇంటూ AD మైనస్ BC కాబట్టి ఇక్కడ T2 మైనస్ T3. ఇక్కడ మనకి ఏరియా అంటున్నాం కాబట్టి ఏరియా అనేది మనకి ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి కాబట్టి మనం దానికి ఏం చేస్తాం అంటే ఇక్కడ డట్ అప్లై చేస్తాము. ఇప్పుడు మనం దీని ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఇక్కడ a² 2 ఇంటూ T1 మైనస్ T2 అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాం. ఇక్కడ T1 మైనస్ T2 అలాగే T2 మైనస్ T3 అలాగే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాము. ఇక్కడ ఒక మైనస్ వచ్చింది, ఇక్కడ ఒక మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇక్కడ T3 మైనస్ T1 అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం అంటే మనకి ఇక్కడ ప్రూవ్ చేయమంది 1/16 ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఏం చేద్దాం అంటే మనం ఈ వాల్యూకి 8a³ న్యూమినేటర్ని మల్టిప్లై చేద్దాం. అలాగే 8a³ డినామినేటర్ని డివైడ్ చేస్తే కనుక అంటే 8a³ మల్టిప్లై చేద్దాము. అంటే 8a³ డివైడ్ చేస్తే కనుక ఈ వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ a²
2 into 8a cube into ఇక్కడ ఈ వాల్యూని ఏం చేస్తున్నాను, ఇక్కడ 2aతో ప్రతి వాల్యూని మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 2a మైనస్ 2a ఇంటూ 2a మైనస్ 2a ఇంటూ 2a మైనస్ 2a చూస్తే కనుక దీనిలో 2a కామన్ తీస్తే 2a ఇంటూ దీనిలో 2a కామన్ తీస్తే 2a ఇంటూ దీనిలో 2a కామన్ తీస్తే 2a, అంటే 2a ఇంటూ 2a ఇంటూ 2a అవుతుంది. అంటే ఇక్కడ మనకి 8a క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం న్యూమినేటర్కి 8a క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. అలా ఇక్కడ మనకి ఏం చేస్తాం అంటే డివైడ్ చేసాము. ఇప్పుడు ఏమొస్తుందంటే ఈ వాల్యూ ఇక్కడ a స్క్వేర్ అనేది దీనిలో a టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/16a ఇంటూ ఇక్కడ 2a 2a అంటున్నాము. ఆ ఏమవుతాయి అంటే y కోఆర్డినేట్ మీద పాయింట్స్ అవుతాయి. ఇక్కడ 2a 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 అనేవి మనకి ఇక్కడ y కోఆర్డినేట్స్ పాయింట్స్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏమవుతాయి అంటే ఇక్కడ వాల్యూ y1 y2 y3 అవుతాయి. నేను ఆ వాల్యూస్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ y1 minus y2 into y2 minus y3 into y3 minus y1. Therefore, the area of the triangle PQR is equal to 1/16a into y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units. మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR is this value. Thank you. Remaining problem next చూద్దాం.